Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy and high nutrients food. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక కీరా తీసుకోవాలి. దీంట్లో హాఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. దీంట్లోకి జింజర్ కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ బెనిఫిట్స్ షార్ట్ వీడియోలో చెప్తాను. కుకుంబర్ కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కీరాని ఇంగ్లీష్లో కుకుంబర్ అంటారు. దీంట్లో హై వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది బేబీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. బేబీకి ఈజీగా డైజెషన్ అయి డైజెషన్ సిస్టమ్ ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి లైక్ విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, ఐరన్, ఫోలెట్, జింక్ ఉంటాయి. ఇది బేబీకి బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేస్తుంది. ఇది బేబీ బోన్స్ ని హెల్తీగా ఉంచుతుంది. ఇది బేబీకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దీంట్లో లో కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది బేబీ స్కిన్ ని హెల్తీగా ఉంచుతుంది. ఇది బేబీస్ లో వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మూంగ్ దాల్ కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కంప్లీట్ గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైం, లంచ్ ఆర్ డిన్నర్ టైం ఏ టైంలో అయినా బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.